హలో అండి, అందరికీ నమస్కారం. మనం ఈరోజు నుంచి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ప్రతి నామానికి కూడా మనం భావం అనేది తెలుసుకుందాము. మరి మనకు శ్రీ విష్ణు సహస్రనామం అనేది ఎంతో అది నేర్చుకోవటం అనేది చాలా మంచి విషయం అన్నమాట. అయితే మనం మామూలుగా చదువుతాం కానీ దాని ప్రతి వర్డ్ యొక్క మీనింగ్ అనేది మనకి చాలామందికి తెలియదు. సో ఈరోజు నుంచి ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని శ్లోకాలకు కొన్ని ఒక రోజుకొక 2 శ్లోకాల చొప్పున మనం భావం అనేది తెలుసుకుందాము. మరి ఇందులో ఏంటంటే ప్రార్థన, ఉత్తర పీఠిక, అలాగే ధ్యానం, ఆ తర్వాత 108 శ్లోకాలలో సహస్రనామాలు 1000 నామాలు అనేవి ఉంటాయి అన్నమాట. ముందుగా మనం ఉత్తర పీఠిక తెలుసుకుందాము. ఈరోజు రేపు నేను ఉత్తర పీఠికలోని శ్లోకాలకి క్లుప్తంగా అర్థాలు అనేది చెప్తాను. ఆ తర్వాత మనం సహస్రనామం 1000 నామాలు కూడా మనం రోజుకి 2 శ్లోకాలు చొప్పున ఆ 2 శ్లోకాల్లో ఎన్ని వర్డ్స్ అయితే ఉంటాయో అన్ని వర్డ్స్కి కూడా మనం మీనింగ్తో సహా మనం చెప్పుకుందామండి. ముందుగా ప్రార్థనతో మనం మొదలు పెట్టుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్సతం విఘ్నం విఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. పూర్వపీఠిక. హరి ఓం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే. యస్య స్మరణమాత్రేణ జన్మ సంసారబంధనాత్ విముచ్యతే. నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే. శ్రీవైశంపాయన ఉవాచ. శ్రుత్వా ధర్మమశేషేణ పావనాని చ సర్వసః యధిష్ఠిరः శాంతనవం పునరేవాభ్యభాషత. ఇక్కడ శ్రీ వైశంపాయన ఋషి చెప్తున్నాడనమాట. ఏం చెప్తున్నాడంటే, జనమే జమునితో ఇలా పలికారు. జనమే జముని అనే రాజుగారితో ఇలా చెప్తున్నాడు. పాపాలను పోగొట్టే సకల ధర్మ రహస్యాలను కూడా విన్న ధర్మరాజు మరింత ఫలితాన్ని పొందగోరి భీష్మాచార్యుల వారిని వినయపూర్వకంగా ఉండి ప్రశ్నించాడట. శృత్వా ధర్మమశేషేణ పావనాని చ సర్వసః సకల పాపాలను కూడా పోగొట్టే రహస్యాలన్నీ కూడా విన్నారు. యుధిష్ఠిర శాంతనవం పునరేవాభ్యభాషత. యుధిష్ఠిరుడు చాలా శాంతంగా ఇంకా మరింత ఫలితాన్ని పొందగోరి భీష్మాచార్యుల వారిని ఈ విధంగా ప్రశ్నించారు. ఏమని ప్రశ్నించారు అంటే, యుధిష్ఠిర ఉవాచ. కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుర్నానవా శుభం. కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్. యుధిష్ఠిర ఉవాచ యుధిష్ఠిరుడు ఈ విధంగా పలుకుతున్నాడు. కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం. సర్వలోకాలలో కూడా కీర్తించు ధ్యానించు ఆరాధ్య దైవము ఎవరు? స్తువంతః కమర్చంతః ప్రాప్నుయుర్నానవా శుభం. మానవునికి ఉన్నతమైన శ్రేష్టమైన గమ్యస్థానం ఏది అని చెప్పి, ఎవరిని వేడుకోవాలి, స్తుతించాలి అని చెప్పి, అలాగే ఎవరిని పూజలు ఎవరికి చేయాలి అని చెప్పి యుధిష్ఠిరుడు
అడుగుతున్నాడు. కోధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః. అన్ని ధర్మాల్లో ఉత్తమమైన ధర్మం ఏది? ఎవరిని జపించడం ద్వారా మరి కిం జపన్ ముచ్యతే, ఎవరిని జపించడం ద్వారా జంతు జన్మ సంసార బంధనాత్, జీవులకు ఆహిక బాంధాల నుంచి సంసార సాగరాల నుంచి మరి విముక్తి కలుగుతుంది అని చెప్పి యుధిష్ఠిరుడు భీష్మ పితామహుణ్ణి అడుగుతున్నాడు. ఇక దానికి మరి భీష్మ పితామహుడు ఏం చెప్తున్నాడంటే, శ్రీ భీష్మ ఉవాచ జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుష సతతోత్థితః. జగత్ప్రభుం, ఈ జగత్తుకి ప్రభువు, దేవదేవం అనంతం పురుషోత్తమం అంటే సర్వాంతర్యామి మహామహుడు, మరి స్తువన్నామ సహస్రేణ పురుష సతతోత్థితః, సర్వలోకాధిపతి అయిన దేవాది దేవుడు, జగద్గురువు, పురుషోత్తములకే పురుషోత్తముడు, మరి అనంతుడు ఆయనే. ఎవరంటే శ్రీమన్ నారాయణుడు. ఆయన్ని సహస్రనామాలతో స్తోత్రం చేస్తే జీవులకు ఇహలోక మరి పరలోక భవబంధాల నుంచి విముక్తి కలుగుతుంది అని చెప్పి భీష్ముడు యుధిష్ఠిరుడితో చెప్పాడు. ఇంకా ఏం చెప్పారంటే, తమేవ చార్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానస్తమేవ చ. భక్త్యా పురుషమవ్యయం అంటే పురుషోత్తముడైన, తమేవ చార్చయన్ నిత్యం అంటే పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుని నిత్యం స్మరించటం, స్తుతించటం, నమస్కరించటం ద్వారా నరుడు ఉత్తమోత్తమ గతిని పొందగలుగుతాడు అని చెప్పి ఈ భీష్మ పితామహుడు చెప్తున్నాడు. అనాదినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్ నిత్యం సర్వదుఃఖాయితిగో భవేత్. సకల దుఃఖాలకి పరిహారము ఆ లోకాధ్యక్షుడి స్తోత్రం అన్నమాట. మరి మనకి ఎలాంటి దుఃఖాలున్నా సరే ఆ దుఃఖాలు అన్నిటికీ కూడా మరి పరిహారం ఆ లోకాలను కాపాడే ఆ శ్రీమన్నారాయణుడి యొక్క స్తోత్రం. దాని వలనే ఆ సర్వలోక మహేశ్వరుని వలనే అన్ని దుఃఖాలు కూడా మరి పటాపంచలైపోతాయంట. మనకి ఎలాంటి దుఃఖాలున్నా కూడా శ్రీమన్నారాయణుడి యొక్క సహస్రనామాలు అంటే విష్ణు సహస్రనామాలు చదివడం వలన అన్ని దుఃఖాలు కూడా పటాపంచలైపోతాయి అని చెప్పాడు. ఇంకా ఏం చెప్తున్నారు అంటే, బ్రహ్మణ్యం సర్వధర్మఘ్నం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూత భవోద్భవం. సకల ప్రాణుల సృష్టికి కారణమైనవాడు, వేదాంగ స్వరూపుడు, సమస్త ధర్మాలను అనుసరించేవాడు అయిన ఆ శ్రీమన్నారాయణుడిని స్తుతించటం వలన దుఃఖముల నుండి మనం విడుదలవుతామంట. మనకున్న దుఃఖాలు అన్నీ కూడా విడుదలైపోతాయట. అంతేకాకుండా ఏష మే సర్వధర్మాణం ధర్మోధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చేన్నర సదా. ధర్మాలన్నింటిలోనూ ఉత్తమమైన ధర్మం పుండరీకాక్షుని నిత్యం స్తుతించడం, అర్చించడం, మరి ధ్యానించడం. మనం చేసే అన్ని ధర్మాలు అంటే మనం చేసే ప్రతి పనుల్లో కల్లా అన్ని పనుల్లో కూడా ఉత్తమమైన పని ఏమిటి అంటే ఒక శ్రీమన్నారాయణ్ణి నిత్యం కూడా స్తుతించటం, అర్చిస్తూ మరి ధ్యానించడమేనని చెప్పి భీష్మ పితామహులు చెప్తున్నారు. ఈరోజు పూర్వపీఠికలోని కొన్ని శ్లోకాలు తెలుసుకున్నాం కదండి. రేపు మరికొన్ని శ్లోకాలకి అర్థం తెలుసుకుందాము. ఆ తరువాత మరి సహస్రనామాలు అంటే సహస్రం అంటే 1000 అన్నమాట. 1000 నామాలు కూడా మరి 108 స్తోత్రాల్లో ఉంటాయి. అవన్నీ కూడా ఒక్కొక్క నామానికి ఉన్న మరి అర్థం ఏమిటి అనేది మనం ముందు వీడియోస్లో తెలుసుకుందాము. మరి రేపటి వీడియోలో మళ్ళీ మరికొన్ని శ్లోకాలతో మళ్ళీ కలుసుకుందాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం షడ్రుచులు బై కిరణ్ అనే ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్రతి అప్డేట్ కూడా మీకు వస్తుంది. దానితో పాటుగా లైక్ బటన్ క్లిక్ చేయండి. ఎందుకంటే ఎంత ఎక్కువ లైక్స్ వస్తే మరి ఇలాంటి మంచి విషయాలు అంత ఎక్కువ మందికి షేర్ అవుతాయి అన్నమాట.